Write about the principle and uses of thyroid function test. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఇక్కడ ఏ గ్లాండ్ గురించి మాట్లాడుతున్నామో జస్ట్ నార్మల్గా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. లైక్ థైరాయిడ్ గ్లాండ్ ఇంట్రోలో ఇది ఒక ఎండోక్రిన్ గ్లాండ్ అండ్ దాని లొకేషన్, థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఫ్రంట్ ఆఫ్ ది నెక్ అండ్ బటర్ఫ్లై షేప్డ్ అరౌండ్ ది విన్ పైప్ అండ్ స్మాల్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ రాయండి. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాట్ ఇట్ డస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఇట్ కంట్రోల్స్ ది మెటబాలిజం. ఓకే, అండ్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ ఏంటో రాయండి. జనరల్గా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అన్ని మనం ఏ మెథడ్లో చేస్తాం, ఎలిజా మెథడ్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసే, ఎలిజా మెథడ్లో చేస్తాం కాబట్టి ఫస్ట్ ఎలిజా ప్రిన్సిపల్ ఏంటో రాయండి. సేమ్ ఎలిజా ప్రిన్సిపలే ఇక్కడ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ప్రిన్సిపల్ కూడా. సో మైక్రోటైటర్ ప్లేట్ వెల్లో యాంటీబాడీస్ బైండ్ ఉన్నప్పుడు పేషెంట్ శాంపుల్ వేసినప్పుడు ఇఫ్ దే హ్యావ్ ఎనీ యాంటీజెన్స్ దే విల్ కమ్ అండ్ బైండ్ టు ది యాంటీబాడీ కోటెడ్ మైక్రోటైటర్ ప్లేట్ వెల్. సో ఇలా ప్రిన్సిపల్ రాసేయండి. ప్రిన్సిపల్ రాసిన తర్వాత యూజెస్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఫస్ట్ అసలు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో ఏమేమి పారామీటర్స్ వస్తాయి, లైక్ T3, T4, TSH. T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్, థైరోనైన్, T4లో థైరాక్సిన్, TSHలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇలా దీని గురించి మళ్ళీ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత పారామీటర్స్ రాసినాక అండ్ యూజెస్ ఏంటి, అసలు ఎందుకు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఒక పేషెంట్ ఎందుకు చేయించుకోవాలి అన్నది రాయాలి. ఎందుకు జనరల్గా ఇంపార్టెన్స్ రాయండి. ఇక్కడ యూజెస్ అని అంటే ఇట్స్ ఇంపార్టెన్స్, థైరాయిడ్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ థైరాయిడ్ ఫంక్షన్ చేస్తారు. అండ్ ఏమైనా ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి డయాగ్నోస్ చేస్తున్నారు అనుకోండి డాక్టర్, ఆ ప్రోగ్రెసింగ్ ఆఫ్ ది ట్రీట్మెంట్, ఇచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, డోసేజ్ ఏమైనా పెంచాలా తగ్గించాలా అన్న డీటెయిల్స్ తెలుసుకోవడానికి దే పేషెంట్ విల్ బి అడ్వైజ్ టు డూ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. సో అది. అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ బై ఆర్థోటాలడిన్ మెథడ్. బ్లడ్ షుగర్ బై ఆర్థోటాలడిన్ మెథడ్. సో ఇక్కడ ఏంటి, సీరం శాంపుల్లో ఎస్టిమేషన్ ఆఫ్ ది బ్లడ్ షుగర్ని మనం ఆర్థోటాలడిన్ మెథడ్ ద్వారా చేస్తాము. ఇక్కడ ఏం రాయండి, ఫస్ట్ ఏం రాసిన తర్వాత మెథడ్ యూజ్డ్. ఏం మెథడ్ అన్నాడు ఇక్కడ, ఆర్థోటాలడిన్ మెథడ్ అన్నాడు. సో మీకు తెలిసిన వేరే మెథడ్స్ ఏంటి, ఈ మెథడ్తోనే కాదు సీరం బ్లడ్ షుగర్ని మనం వేరే మెథడ్స్ ద్వారా కూడా వీ కెన్ ఫైండ్ అవుట్. సో వాట్ ఆర్ దోస్ మెథడ్స్, ఎంజైమాటిక్ మెథడ్స్ ఉంటాయి, రిడక్షన్ మెథడ్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ ఎంజైమాటిక్ మెథడ్, వాట్ ఈజ్ రిడక్షన్ మెథడ్, దాని గురించి ఒక్కొక్క లైన్ బ్రీఫ్గా రాయండి, జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా. అండ్ ఇప్పుడు ఆర్థోటాలడిన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటో రాయండి. అంటే ఏంటి, ఆల్డోహెక్సిస్ ఎప్పుడైతే వెన్ ద రియాక్ట్ విత్ ఆర్థోటాలడిన్ ఇన్ గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అండ్ దే ఫామ్, అవి మళ్ళీ గ్లైకోసిలమైన్ డిరైవేటివ్గా ఫామ్ అవుతాయి కదా షిఫ్ట్స్ బేస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ అయిపోయిన దే చేంజ్ టు గ్రీన్ కలర్. ఇది ప్రిన్సిపల్ కూడా బ్రీఫ్గా రాసేయండి మీరు, వాట్ డస్ హ్యాపెన్స్ ఇన్ ఆర్థోటాలడిన్ మెథడ్ అని. తర్వాత రియేజెంట్స్ ఏమేమి యూజ్ చేస్తారో రాయండి. అండ్ ప్రొసీజర్, జనరలైజ్డ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది రాసేయండి. అండ్ ప్రొసీజర్ రాసిన తర్వాత టేబుల్ ఫార్మాట్లో మీరు రిజల్ట్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్లడ్ షుగర్కి ఫార్ములా ఏంటి ఇక్కడ, బ్లడ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ మైనస్ బ్లాంక్ బై స్టాండర్డ్ మైనస్ బ్లాంక్. సో ఇలా టెస్ట్ రాసినా సరిపోతుంది. తర్వాత నార్మల్ రేంజెస్ ఏంటి, టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత అసలు బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి సీరంలో అంటే నార్మల్ రేంజెస్ రాయండి. ర్యాండమ్ బ్లడ్ షుగర్కి అయితే ఎంత, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్కి అయితే ఎంత, అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్కి అయితే ఎంత, ఆ నార్మల్ రేంజెస్ మీరు రాసేయండి. తర్వాత ఇంటర్ప్రిటేషన్ అని హెడ్డింగ్ పెట్టి హైపర్ గ్లైసిమియా అంటే వెన్ బ్లడ్ షుగర్ ఇంక్రీజ్, ఏ కేసెస్లో బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో రాయండి. అండ్ హైపోగ్లైసిమియా అంటే ఏ కండిషన్లో బ్లడ్ షుగర్ లెవెల్ సీరంలో డిక్రీజ్ అవుతుందో రాయండి. రాయగలిగితే మాత్రం ఎగ్జాంపుల్ కూడా రాయండి, లైక్ బ్లాంక్కి ఒక వాల్యూ ఇచ్చి అండ్ స్టాండర్డ్కి ఒక వాల్యూ ఇచ్చి టెస్ట్కి ఒక వాల్యూ ఇచ్చి మీరు ఆ క్యాలిక్యులేషన్ని కంప్లీట్ చేసేయండి. బట్ దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మీరు ఈ హెడ్డింగ్స్ పెట్టి ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీకు 8కి ఖచ్చితంగా 7.5 మార్క్స్ వస్తాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఫస్ట్ ప్రోటీన్స్ అంటే ఏంటో బ్రీఫ్ డెఫినేషన్ రాయండి, ఇంట్రడక్షన్ ఇవ్వండి. లైక్ దే ఆర్ ది large molecules
విచ్ ఆర్ మేడ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, బిల్డింగ్ బ్లాక్స్ అని అంటాం కదా. సో ఇలా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి వాట్ ఆర్ ప్రోటీన్స్ అని, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అండ్ మన డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో అన్న ఇంపార్టెన్స్ అండ్ మెయిన్ పాయింట్స్ రాయండి ఇక్కడ. తర్వాత ఫ్లో చార్ట్ ఉంటుంది కదా, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్, సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అండ్ డిరైవ్డ్ ప్రోటీన్స్. ఇదంతా ఒక ఫ్లో చార్ట్ లాగా మీరు మెన్షన్ చేయండి. ఫ్లో చార్ట్ లాగా మెన్షన్ చేసి రాసిన తర్వాత దాని కింద వాట్ ఈజ్ వాట్ అని మీరు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ ఇచ్చారనుకోండి ఎవ్రీ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్కి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఒక 2 to 3 pages ఆన్సర్ అవుతుంది. అండ్ 20 అమైనో యాసిడ్స్ మీకు గుర్తుంటే ఆ 20 అమైనో యాసిడ్స్ పేర్లు రాయండి, అక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, pH డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH. pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. అది రాసిన తర్వాత మీరు డెఫినేషన్ రాయండి. సో ఇట్స్ అ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ acidicity అండ్ basicity ఆఫ్ ఎనీ aqueous ఆర్ లిక్విడ్ సొల్యూషన్స్. సో ఏ సొల్యూషన్లో కానీ మనకి అసిడిటీ నేచర్ ఎంత ఉంది, బేసిక్ నేచర్ ఎంత ఉంది అని క్వాంటిటేటివ్గా మెజర్ చేసేదాన్ని pH అని అంటారు. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్ని చెక్ చేస్తారు. మీరు డెఫినేషన్ రాసిన తర్వాత pH స్కేల్ డ్రా చేయండి. క్యారీ కలర్ పెన్సిల్స్ విత్ యూ. కలర్ పెన్సిల్స్ తీసుకొని లైక్ బేసిక్ ఒక కలర్, అసిడిక్ ఒక కలర్ అండ్ న్యూట్రల్కి ఒక కలర్ వేసేయండి. ఐ థింక్ యూ ఆల్రెడీ నో 0 to 6 it's acidic and 7 is a neutral, 8 to 14 is basic. సో మీరు ఒక కలర్ డిఫరెన్షియేషన్ చేస్తూ pH స్కేల్ వేసిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి బేసిక్, అసిడిక్ అండ్ న్యూట్రల్ అని రాసిన తర్వాత అసలు మనం డైలీ లైఫ్లో కానీ మనం ల్యాబ్లో కానీ ఎక్కడ యూజ్ చేస్తాం pH స్కేల్ ఆర్ మీటర్, మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మనం pathologyలో we use it for the pH, to test the pH of యూరిన్, స్టూల్ శాంపిల్స్ని pH చెక్ చేస్తాం. అండ్ కమింగ్ టు బయోకెమిస్ట్రీ, మనం ఇక్కడ ఇంపార్టెన్స్ అడిగారు కదా, ఈ ఇంపార్టెన్స్ అన్నప్పుడు మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే సీ ద బఫర్స్, టు నో ద pH ఆఫ్ ది బఫర్స్. మనం ఏ టెస్ట్ చేయాలన్నా కానీ మన రియేజెంట్స్కి కూడా మనం pH చూడాలి. ఇఫ్ ఎనీ రిజల్ట్ వేరీస్, సో ద pH ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అందుకని మన బఫర్స్ కానీ రియేజెంట్స్ కానీ pH ఎసిడిటీ ఉంటే అంతే మెయింటైన్ చేయాలి, బేసిక్ ఉంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ బేసిక్. అలా ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అనుకుని మన రిజల్ట్ డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది. సో ద ఇంపార్టెన్స్ ఎలా యూజెస్ రాసేయండి సరిపోతుంది. రైట్ అబౌట్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ల్యాబొరేటరీ ఇన్ బ్రీఫ్. ఫస్ట్ అసలు క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటో డెఫినేషన్ రాయండి. సో ఒక క్వాలిటీ కంట్రోల్ ఎందుకు చేయాలి ఒక ల్యాబ్లో అంటే టు రెడ్యూస్ ది ఎర్రర్స్. ల్యాబ్లో జరిగే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ ఇంకోసారి జరగకుండా చూడడానికి కానీ క్వాలిటీ కంట్రోల్ చేస్తారు. సో ఆ ఎర్రర్స్ అనేది ఇప్పుడు 3 phases ఉండొచ్చు: ప్రీ అనలిటికల్, అనలిటికల్ అండ్ పోస్ట్ అనలిటికల్. ఫస్ట్ ప్రీ అనలిటికల్ అంటే మీరు ఇక్కడ డెఫినేషన్స్ పెట్టండి. వీటి గురించి రాసిన తర్వాత డెఫినేషన్స్ పెట్టి శాంపుల్ హ్యాండ్లింగ్ వస్తుంది. ప్రీ అనలిటికల్లో శాంపుల్ కలెక్షన్ కానీ శాంపుల్ హ్యాండ్లింగ్, పేషెంట్ దగ్గర నుంచి తీసిన శాంపుల్ మళ్ళీ ల్యాబ్లో టెస్ట్కి వచ్చేంత వరకు ఇట్స్ ఆల్ కాల్డ్ ఎస్ ప్రీ అనలిటికల్. సో ఇదంతా ప్రాపర్గా ఉండాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ ద శాంపుల్ కానీ కలెక్షన్ ఆఫ్ ద శాంపుల్ కానీ ఇదంతా ప్రాపర్గా ఉండాలి. అండ్ కమింగ్ టు అనలిటికల్ అంటే వన్స్ ల్యాబ్కి వచ్చిన తర్వాత వచ్చిన శాంపుల్ని రిసీవింగ్ చేసుకున్న దగ్గర నుండి మనం టెస్ట్ అంతా అయిపోయి రిజల్ట్ పంపించేంత వరకు బిఫోర్ ది పోస్ట్ అనలిటికల్, ఇదంతా అనలిటికల్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ అనలిటికల్, టెస్ట్ అంతా అయిపోయి మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇంటర్నల్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత పేషెంట్కి పంపించే ముందు చేసేదంతా పోస్ట్ అనలిటికల్. అంటే అప్రూవ్ చేయడం కానీ చెక్ చేయడం, వాట్ ఆర్ ద రిజల్ట్ అని చెక్ చేసి డాక్టర్ అప్రూవ్ చేసేదంతా కమ్స్ అండర్ పోస్ట్ అనలిటికల్. సో ఈ 3 phases జనరల్గా మిస్టేక్స్ ఎక్కువ జరిగేది 70% ఆఫ్ ద మిస్టేక్స్ జరిగేది ప్రీ అనలిటికల్లోనే. అంటే శాంపుల్ కలెక్షన్, శాంపుల్ హ్యాండ్లింగ్. అంటే ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? రాంగ్ శాంపుల్ కలెక్షన్ కానీ, ఒక వ్యాక్యూటైనర్లో కలెక్ట్ చేసింది ఇంకో వ్యాక్యూటైనర్లో, లేదంటే పేషెంట్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్గా ఇవ్వడం కానీ, బార్ కోడ్స్ అట్లా అలాంటిది. అండ్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకున్న పేషెంట్ శాంపుల్ని సరే ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేయకపోయినా కానీ విల్ గెట్ ద మిస్టేక్స్ దేర్. అండ్ ఈ ప్రాసెస్, ఈ 3 phases ఎక్కడ మిస్టేక్ జరిగినా కానీ ఫైనల్ పేషెంట్కి వెళ్ళే రిపోర్ట్ దగ్గర మిస్టేక్ జరుగుతుంది. సో ఇవేమీ జరగకుండా టు మెయింటైన్ అ క్వాలిటీ
ఇది మనం క్యూసీ అనేది రన్ చేస్తాం, అంటే క్వాలిటీ కంట్రోల్ రన్ చేస్తాం. సో క్వాలిటీ కంట్రోల్ ఈజ్ ఆఫ్ 2 types, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో మనకి క్వశ్చన్లోనే అర్థమవుతుంది వాట్ కమ్స్ అండర్ ఇంటర్నల్ అని. ల్యాబ్ లోపల జరిగేదంతా ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్. అంటే మన కంప్లీట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మెషిన్స్. మనం టెస్ట్ చేసేది, ఇప్పుడు మనం క్యాలిబ్రేషన్స్, నోన్ వాల్యూ ఆఫ్ కంట్రోల్ని రన్ చేయడం మెషిన్లో, ఇదంతా కమ్స్ అండర్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్. దాంట్లో ఎల్జే చార్ట్స్ కానీ, వెస్టర్న్ గార్డ్ రూల్స్ అండ్ కాపా, కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ అని మెన్షన్ చేయండి. అండ్ ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రైట్, లైక్ రూట్ కాజ్ అనాలిసిస్, ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని జస్ట్ ఒక్కొక్క లైన్ అయినా బ్రీఫ్గా రాసేయండి. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్. సో వెన్ ఇట్ కమ్స్ టు ల్యాబ్స్, వేరే డిఫరెంట్ ల్యాబ్స్తో మనం ఒక కంపిటెన్సీ అనుకోవచ్చు. అంటే వాళ్ళ ల్యాబ్ని రిజల్ట్ మన ల్యాబ్ నుంచి వెళ్ళిన రిజల్ట్ చెక్ చేయడం, ఇదంతా కమ్స్ అండర్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్. అండ్ ఇక్కడ మనం ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఈ టర్మ్స్ యూస్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ అక్యూరసీ కానీ, ప్రెసిషన్, స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ, రిపీటబిలిటీ, ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ రాసి దాని గురించి ఒక్కొక్క లైన్ అయినా కానీ బ్రీఫ్గా రాసేయండి, సరిపోతుంది. సో క్వాలిటీ కంట్రోల్ డెఫినేషన్ రాసేయండి. అండ్ వాట్ కమ్స్ అండర్ క్యూసీ, ప్రీ అనలిటికల్, అనలిటికల్ అండ్ పోస్ట్ అనలిటికల్. తర్వాత ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఏంటి, వాట్ ఎల్జే చార్ట్స్ కానీ, వెస్టర్న్ గార్డ్ రూల్స్ అండ్ కాజేటివ్ కాపా, రూట్ కాజ్ అనాలిసిస్. నెక్స్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, అక్యూరసీ, ప్రెసిషన్, స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ, రిపీటబిలిటీ. ఇవన్నీ రాస్తే మనకి 8 మార్క్స్, డెఫినెట్గా 7 మార్క్స్ అయినా వస్తాయి. సిట్రిక్ యాసిడ్ సైకిల్, మీకు క్వశ్చన్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే క్రెబ్ సైకిల్ అని ఇవ్వచ్చు, ఆరల్స్ టీసీఏ సైకిల్ అన్న ఇవ్వచ్చు. ఈ 3లో ఏమని మెన్షన్ చేసినా కానీ మీరు ఆన్సర్ మాత్రం ఒకటే రాయాలి, సిట్రిక్ యాసిడ్ ఆర్ క్రెబ్స్ ఆర్ టీసీఏ సైకిల్ వచ్చినప్పుడు. గ్లైకోలైసిస్ తర్వాత ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటి, పైరువేట్. ఆ పైరువేట్ ఫర్దర్గా ఏమవుతుంది అన్నది సిట్రిక్ యాసిడ్ సైకిల్లో మనం రాయాల్సింది. సిట్రిక్ యాసిడ్ సైకిల్కి అదర్ నేమ్స్ ఏముంటాయో మెన్షన్ చేయండి ఫస్ట్. లైక్ ఏమొస్తాయి, టీసీఏ సైకిల్ అంటారు, క్రెబ్ సైకిల్ అంటారు. అండ్ ఇట్ ఈస్ అ ఫైనల్ కామన్ మెటబాలిక్ పాత్వే. ఓకేనా, ఇప్పుడు డెఫినేషన్ రాయండి. డెఫినేషన్లో ఏం రాస్తారు, ఆక్సిడేషన్ ఆఫ్ ఎస్టైల్ కోఏ ఆప్టెండ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. సో అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. సో డెఫినేషన్ రాసిన తర్వాత ఇది ఒక సెంట్రల్ పాత్వే అని మెన్షన్ చేయండి. దాని తర్వాత సైట్, అసలు ఎక్కడ జరుగుతుంది, ఏ సైట్స్లో ఈ సైకిల్ జరుగుతుంది అని మెన్షన్ చేయండి. టిష్యూస్లో జరుగుతుంది ఎక్సెప్ట్ ఆర్బీసీస్ అండ్ లెన్స్. మనకి ఆర్బీసీ అండ్ లెన్స్లో మైటోకాండ్రియా ఉండదు కాబట్టి సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరగదు. అండ్ మైటోకాండ్రియల్ సైట్లో జరుగుతుంది. ఇంట్రాసెల్యులర్ సెల్ లోపల ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది. అండ్ దీనికి కావాల్సిన మెయిన్ స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి, ఎస్టైల్ కోఏ. స్టార్టింగ్ మెటీరియల్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, ఎండ్ ప్రోడక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని కార్బన్ డైఆక్సైడ్, H2 అండ్ ఎనర్జీ అని రాయండి. దెన్ రియాక్షన్ పాత్వే. రియాక్షన్ పాత్వే ఏంటి, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఏరోబిక్ కండిషన్స్. ఇదంతా రాసిన తర్వాత మీరు సైకిల్ వేయండి. ఈ సైకిల్ మీరు జనరల్గా ఒక 4 to 5 times రాస్తూ నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది ఈ సైకిల్. ఇంత పెద్ద సైకిల్ వేయాలా అని భయపడిపోకండి, మీరు 4 to 5 times నేర్చుకోండి, 5 times నేర్చుకోండి. ఇది రాసిన తర్వాత ఇన్హిబిటర్స్, ఆ సైకిల్ అంతా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా ఏం రాయాలన్నది మీకు ఈజీ అవుతుంది. ఇన్హిబిటర్స్ ఆఫ్ టీసీఏ సైకిల్ అని మెన్షన్ చేసి ఏదైతే ఇన్హిబిట్ చేస్తుందో ఆ ఎంజైమ్ పేరు రాసేయండి. తర్వాత ఎనర్జెటిక్స్ ఆఫ్ టీసీఏ సైకిల్ చెప్పలేము, మేబీ టీసీఏ సైకిల్ గురించి రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్ ఎనర్జెటిక్స్ అని అన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఎనర్జెటిక్స్ రాయాలి. ఎనర్జెటిక్స్ అంటే ఏం లేదు, అక్కడ ఏదైతే ఎంజైమ్ ఉందో ఆ ఎంజైమ్కి ఎన్ని ఏటీపీస్ ఫామ్ అయ్యాయి, మనకి ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఎన్ని ఏటీపీస్ ఫామ్ అయ్యాయి అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ టీసీఏ సైకిల్లో, సిట్రిక్ యాసిడ్ సైకిల్లో టోటల్ 12 ఏటీపీస్ అనేది ఫామ్ అవుతాయి. అది రాసిన తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ టీసీఏ సైకిల్. ఎందుకు టీసీఏ సైకిల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ. మనకి ఎనర్జీ రావడానికి టీసీఏ సైకిల్ ఈజ్ ద రీజన్. ఓకేనా, ఇంకా ఇట్ హ్యాస్ కటబాలిక్ రోల్, ఎనబాలిక్ రోల్, ఇవి రాస్తే ఇంకా బెటర్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని రాసేసి మీరు ఆన్సర్ని బ్రీఫ్గా రాసేయండి. అండ్ గ్లూకోజ్ సింథసిస్ జరుగుతుంది, ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ టీసీఏ సైకిల్. ఇవి రాస్తే మ్యాక్సిమం సరిపోతుంది.
నెక్స్ట్ గ్లైకోలైసిస్ ఆర్ ఈఎంపి పాత్వే అని వస్తుంది క్వశ్చన్. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అని ఇంట్రొడక్షన్ ఇవ్వండి. అంటే ఏంటి, ఎవ్రీ లైఫ్ రిక్వైర్స్ ది ఎనర్జీ ఫర్ దర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్. మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేసే కాంపౌండ్స్లో కార్బోహైడ్రేట్స్ ఒక సెంట్రల్ రోల్ని ప్లే చేస్తాయి. సో ఎందుకనంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ అండ్ ఒక చీప్ సోర్స్, మనకంటే చీప్ కాస్ట్కి దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్ యూజ్ గ్లూకోజ్ ఫర్ దేర్ గ్రోత్. కాబట్టి ఆల్ ది కార్బోహైడ్రేట్ మెటబాలిక్ పాత్వేస్ ఆర్ కనెక్టెడ్ విత్ ది గ్లూకోజ్. అన్ని కార్బోహైడ్రేట్ పాత్వేస్ అన్ని గ్లూకోజ్తో కనెక్ట్ అయి ఉంటాయి. మన డైజెషన్ తర్వాత రిలీజ్ అయిన ఫ్రక్టోజ్, గెలక్టోజ్ అన్ని కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతాయి ఫర్ ద గివింగ్ అస్ ది ఎనర్జీ. సో మన బాడీలో ఉన్న సెల్స్లోకి గ్లూకోజ్ ఎలా ఎంట్రీ అవుతుంది? ఎంట్రీ మనం టూ ఎంట్రీస్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రీ మీరు సైడింగ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇన్సులిన్ డిపెండెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని. అంటే ఇన్సులిన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద సెల్స్. ఈ గ్లూకోజ్ మన సెల్స్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా ఇన్సులిన్ అనేది అవసరం. సో ఇన్సులిన్ ఇండిపెండెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇది సెకండ్ టైప్. సో ఇక్కడ మాత్రం మనకి ఇన్సులిన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్సులిన్ లేకున్నా కానీ గ్లూకోజ్ సెల్స్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే లివర్స్లో, ఆర్బీసీ సెల్స్ అండ్ బ్రెయిన్ టిష్యూస్లో ఇన్సులిన్ ఇండిపెండెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది. సో ఇలా మీరు హెడ్డింగ్స్ పెట్టి బ్రీఫ్గా ఒక లైన్ రాసి ఎగ్జాంపుల్ రాసేయండి. ఇక్కడ గ్లైకోలైసిస్ అనే ఎగ్జాంపుల్ హెడ్డింగ్ పెట్టేసి డెఫినేషన్ రాసేయండి. వాట్ ఈస్ ద డెఫినేషన్? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువేట్ ఆర్ లాక్టేట్ ఫర్ ఎనర్జీ. సో ఎనరోబిక్ కండిషన్స్లో లాక్టేట్గా కన్వర్ట్ అవుతుంది, ఏరోబిక్ కండిషన్లో పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ సైట్ రాయండి, ఎక్కడ సైట్ మెన్షన్ చేయండి. టిష్యూ సైట్, అన్ని టిష్యూ సెల్స్లో ఇట్ టేక్స్ ప్లేస్. అండ్ ఇంట్రాసెల్యులర్ సైట్ ఎక్కడ? సైటోసోల్ ఆఫ్ ది సెల్. స్టార్టింగ్ మెటీరియల్ ఏం కావాలి ఫర్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ ది గ్లైకోలైసిస్ అంటే గ్లూకోజ్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎండ్ ప్రోడక్ట్స్. ఈ ప్రాసెస్ అంతా ఈ పాత్వే కంప్లీట్ అయిపోయేసరికి ఎండ్ ప్రోడక్ట్స్ ఏమేమి వస్తాయి? ఏరోబిక్ కండిషన్స్లో మాత్రం ఇట్ కన్వర్ట్స్ టు పైరువేట్, ఎనరోబిక్ కండిషన్స్లో లాక్టేట్ అనేవి ఎండ్ ప్రోడక్ట్స్గా వస్తాయి. ఫర్దర్గా ఏరోబిక్ కండిషన్స్లో పైరువేట్గా వచ్చింది, మనకి టీసీఎస్ సైకిల్ ఫామ్ అవుతుంది. అండ్ ఎనరోబిక్ ది లాక్టేట్. తర్వాత సైకిల్ వేసేయండి. పాత్వే తెలుసు కదా, గ్లైకోలైసిస్కి పాత్వే వేసిన తర్వాత మీరు ఇది కూడా ఒక 5 to 6 times నేర్చుకోండి. ఈ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత ఎన్ని ఏటీపీస్ జనరేట్ అయ్యాయి, ఎక్కడ ఏడీపీస్ కన్వర్టెడ్ టు ఏటీపీస్, ఎక్కడ ఏటీపీస్ యూజ్ అయ్యాయి అన్నదంతా రాసేయండి. అలా రాసిన తర్వాత సేమ్ అక్కడ బయోఎనర్జెటిక్స్ ఎలా వేస్తారో ఇక్కడ కూడా అలా వేయాలి. ఇన్హిబిటర్స్ రాసేయండి, వాట్ ఆల్ ది ఎంజైమ్స్ విచ్ విల్ బి ఇన్హిబిటెడ్ హియర్. అండ్ ఎనర్జెటిక్స్ అని హెడ్డింగ్ పెట్టి మెన్షన్ చేయండి, ఎనర్జెటిక్స్ ఆఫ్ గ్లైకోలైసిస్ అని. అండ్ ఎన్ని ఏటీపీస్ ఫామ్ అయ్యాయి, ఈ పాత్వే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఏపీటీస్ ఫామ్ అయ్యాయి అని రాసేయండి సైడ్ హెడింగ్ పెట్టి. నెక్స్ట్ ఎనరోబిక్ గ్లైకోలైసిస్లో సేమ్ ఏరోబిక్లో రాయండి, ఎనరోబిక్లో రాయండి, ఎన్ని ఏటీపీస్ జనరేట్ అయ్యాయి అని క్యాలిక్యులేషన్ చేయండి. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకోలైసిస్ అని హెడ్డింగ్ పెట్టి రాసేయండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ రాయండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ది గ్లైకోలైసిస్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ ది ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ పాత్వే. బోత్ ఏరోబిక్ కండిషన్స్లో జరుగుతుంది, అన్రోబిక్ కండిషన్స్లో కూడా జరుగుతుంది అని మెన్షన్ చేసేయండి. ఇది ఎరిథ్రోసైట్స్, లెన్సెస్, ఎనరోబిక్ గ్లైకోలైసిస్ ఈజ్ ది ఓన్లీ పాత్వే దట్ ప్రొవైడ్స్ ఎనర్జీ హ్యాస్ దీస్ సెల్స్ లైక్ మైటోకాండ్రియా. ఇప్పుడు మైటోకాండ్రియా అనేది ఓన్లీ ఏరోబిక్ కండిషన్స్లోనే జరుగుతుంది, కానీ ఈ సెల్స్కి మైటోకాండ్రియా లేదు కాబట్టి ఎనరోబిక్ కండిషన్స్లో కూడా ఈ సైకిల్ దిస్ పాత్వే టేక్స్ ప్లేస్ కాబట్టి ఇట్స్ అ బెనిఫిట్. రైట్ ది ప్రొసీజర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఎ క్లినికల్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. అసలు డిస్టిలేషన్ అంటే ఏంటి? వాటర్ డిస్టిలేషన్ అంటే వెన్ ద వాటర్ ఇస్ బాయిల్డ్ ఇన్ ఎ బాయిలింగ్ ఛాంబర్ అంటిల్ ఇట్ evaporates into steam. The steam is then captured and condensed into a clean container. సో ఒక వాటర్ని మనం బాయిలింగ్ పాయింట్లో బాగా బాయిల్ చేసినప్పుడు ఇట్ evaporates and condenses. అలా కండెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? మెజారిటీ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ నాన్ volatile molecules unable to evaporate with water ended up left behind the boiling chamber. సో కెమికల్స్ అయినా కానీ బ్యాక్టీరియా కానీ ఈ నాన్ వాలటైల్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇవాపరేట్ అవ్వలేవు. సో దే విల్ బీ ద బాయిలింగ్ ఛాంబర్లోనే ఉండిపోతాయి. మనకి ఇవాపరేట్ అయిన వాటర్ మొత్తం అక్కడ కండెన్స్ అయ్యి ఒక
క్లీన్ కంటైనర్లో విల్ గెట్ ద వాటర్, అంటే ఒక క్లీన్ వాటర్ వస్తాయి మనకి వితౌట్ ఎనీ కంటామినెంట్స్, విల్ గెట్ ది వాటర్ విత్ ప్యూర్ వాటర్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం రాయండి అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ రాయండి, లైక్ బన్సన్ బర్నర్ కానీ బాయిలింగ్ ఛాంబర్, ఆపరేటర్స్ రిక్వైర్డ్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాసిన తర్వాత ప్రొసీజర్ రాయండి. ఏమవుతుంది, బన్సన్ బర్నర్ పైన వాటర్ని టెంపరేచర్లో బాయిల్ చేసినప్పుడు ఈవాపరేట్ అయిపోయిన తర్వాత ఇట్ కండెన్సెస్ అండ్ గివ్స్ అస్ ద ప్యూర్ వాటర్ బై ఇంప్యూరిటీస్ అన్నీ అక్కడే ఛాంబర్లోనే ఉండిపోతాయి, విల్ గెట్ ద ప్యూర్ వాటర్ వితౌట్ ఎనీ కంటామినెంట్స్ అని మొత్తం ప్రొసీజర్ రాసేసిన తర్వాత ప్రికాషన్స్ టు బి టేకెన్ అని మెన్షన్ చేసి ఆన్సర్ని డయాగ్రామ్తో ఫినిష్ చేయండి. డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బెటర్ ఇఫ్ యూ కెన్ క్యారీ కలర్ పెన్సిల్స్. అండ్ యూజెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, డిస్టిల్ వాటర్ అని మెన్షన్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. హౌ డూ యూ కలెక్ట్ 24 hours యూరిన్ శాంపుల్? సో ఈ ఆన్సర్ చాలా సింపుల్, ఎందుకంటే అది ల్యాబ్లో మనం చాలాసార్లు చెప్పుంటాం పేషెంట్స్కి. కాబట్టి ఫస్ట్ 24 hour యూరిన్ శాంపుల్ ఏ కండిషన్స్లో పేషెంట్స్ని కలెక్ట్ చేయమని చెప్తారో అది 2-3 లైన్స్ మెన్షన్ చేయండి. లైక్ డయాబెటీస్ మిలిటస్ ఉన్నప్పుడు, లేదంటే ప్రోటీన్స్ చెక్ చేయడానికి కూడా 24 hour యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేయమని పేషెంట్కి చెప్తాము. సో అలా పేషెంట్ ల్యాబ్కి వచ్చారనుకోండి, మనం పేషెంట్కి ఇన్సిస్ట్ చేయాలి హౌ టు కలెక్ట్ ది 24 hour యూరిన్ శాంపుల్. జనరల్గా మనమే ఒక కంటైనర్ ఇస్తాము, లైక్ ఇట్స్ క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్లో బోరిక్ యాసిడ్ వేసి ప్రిజర్వేటివ్ వేసి జనరల్గా ఇస్తాము టు ది పేషెంట్. అలా పేషెంట్కి ఇచ్చే ముందు వీ హ్యావ్ టు ఇన్సిస్ట్ ద పేషెంట్ హౌ టు కలెక్ట్ అని. ఎలా కలెక్ట్ చేయాలో ఒక ప్రొసీజర్ వైజ్ ఒక స్టెప్ వైజ్ రాయండి. ఫస్ట్ మీరు ఏ డే నుండి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో ఇవాళ పేషెంట్ మన దగ్గరకు వచ్చారనుకోండి, నెక్స్ట్ డే నుండి 24 hours కలెక్ట్ చేయమని చెప్తాం కదా. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ శాంపుల్ని కంటైనర్లో పట్టకుండా బయట యూరినేట్ చేసి ఆ తర్వాత సెకండ్ యూరిన్ శాంపుల్ నుండి కంటైనర్లో కలెక్ట్ చేసుకోమని చెప్పాలి టిల్ ది నెక్స్ట్ డే మార్నింగ్ యూరిన్ శాంపుల్. రేపటి యూరిన్ శాంపుల్ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎల్లుండి డే 2లో యూరిన్ శాంపుల్ ఓన్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ని కలెక్ట్ చేసి ల్యాబ్కి తీసుకురమ్మని చెప్పాలి. పేషెంట్కి చెప్పాలి టు స్టోర్ ఇట్ ఇన్ అ కూల్ ప్లేస్ అని. అండ్ మనకి ల్యాబ్కి తీసుకొచ్చిన తర్వాత కంటైనర్ని సరిగ్గా లేబులింగ్ చేయాలి విత్ పేషెంట్ డీటెయిల్స్, ప్రాపర్ డీటెయిల్స్తో లేబులింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం డిస్పోజ్ చేయకుండా మనకు కావాల్సినంత క్వాంటిటీ మెజర్, ఫస్ట్ వచ్చిన శాంపుల్ని మెజర్ చేసుకున్న తర్వాత మనకి టెస్ట్కి ఏమైనా ఫర్దర్ టెస్ట్లు ఉంటే వేరే కంటైనర్లో యూరిన్ శాంపుల్ని తీసుకొని రిమైనింగ్ యూరిన్ అంతా మెజర్ చేసిన తర్వాత it should be discarded in a running tap water with heavy running tap water. ఎక్కడ పడితే అక్కడ we can't discard the urine samples, కానీ రన్నింగ్ వాటర్లో డిస్కార్డ్ చేయాలి విత్ హెవీ వాటర్ ఫ్లో. ట్యాప్ వాటర్ తిప్పేసి we can discard it. సో ఈ ప్రికాషన్స్ అన్నీ రాయండి. మెయిన్గా పేషెంట్కి మనం ఎలా ఇన్సిస్ట్ చేస్తున్నాం అన్నది ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ బ్రీఫ్గా మెన్షన్ చేయండి. ప్రికాషన్స్ అయితే డెఫినెట్గా రాయండి, ఇట్ ఫెచెస్ మోర్ మార్క్స్. ల్యాబ్కి వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు వాట్ హీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి అనే డీటెయిల్స్ మెన్షన్ చేయండి. వాట్ ఆర్ థైరాయిడ్ హార్మోన్స్? షార్ట్ నోట్స్ ఆన్ TSH. ఇక్కడ కూడా థైరాయిడ్ హార్మోన్స్ గురించి అడిగాడు. మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడు, ప్రిన్సిపల్స్ అడిగాడు, యూజెస్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు, ఓన్లీ థైరాయిడ్ హార్మోన్స్ అండ్ షార్ట్ నోట్స్ ఆన్ TSH. థైరాయిడ్ హార్మోన్స్ అంటే ఫస్ట్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ thyroid hormones like T3 triiodothyronine and T4 thyroxine and TSH total thyroid stimulating hormone అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత షార్ట్ నోట్స్ అని TSH అని అడిగాడు. మనం ఒకవేళ TSH గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్కి TSH వాల్యూస్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మెజర్ చేయడానికి డెఫినెట్లీ రైట్ ది ఎలిజా మెథడ్. ఇక్కడ మొత్తం ఎలిజా ప్రాసెస్ అంతా రాసేయండి. ఎలిజా మెథడ్లో మనం ఒక థైరాయిడ్ పేషెంట్ TSHకి బిల్ అయిన శాంపుల్ని ఎలా అయితే టెస్ట్ చేస్తామో ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నార్మల్ వాల్యూస్ ఏ కేసెస్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అనేది మెన్షన్ చేసేది. వాట్ టెస్ట్ యూ డూ ఇన్ కార్డియాక్ ప్రొఫైల్? రైట్ ద ప్రొసీజర్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ సీరం ఆస్పర్టేట్ ట్రాన్సమైనేస్ ఇన్ ది ల్యాబొరేటరీ. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ టెస్ట్ యూ డూ ఇన్ ది కార్డియాక్ ప్రొఫైల్. సో కార్డియాక్ ప్రొఫైల్లో మనం ఫస్ట్ కార్డియాక్ ప్రొఫైల్ ఎందుకు చేస్తాం,
టు నో ద కంప్లీట్ కండిషన్ ఆఫ్ ది హార్ట్ కండిషన్ అంతా తెలుసుకోవడానికి మనం కార్డియాక్ ప్రొఫైల్ చేస్తాం. సో ఆ ప్రొఫైల్లో ఏమేమి టెస్ట్ ఇంక్లూడ్ అవుతాయి, ఆ టెస్ట్లన్నీ ఫస్ట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క టెస్ట్ గురించి కొంచెం ఒక 2 లైన్లు బ్రీఫ్గా మెన్షన్ చేయండి. లైక్ కార్డియాక్ ప్రొఫైల్లో ఫస్ట్ సిబిసి వస్తుంది, సిబిసి ఆర్ సిబిపి, కొలెస్ట్రాల్ లెవెల్ వస్తుంది, ఎస్జిఓటి, సిపికే, ఎల్డిహెచ్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తర్వాత యూరిన్ రొటీన్. ఈ టెస్ట్లన్నీ మనకి కార్డియాక్ ప్రొఫైల్లో వస్తాయి. ఫస్ట్ సిబిపి గురించి రాసిన తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి ఒక 2 పాయింట్స్ రాయండి. కొలెస్ట్రాల్ గురించి ఒక 2 పాయింట్స్ మెన్షన్ చేయండి. ఎస్జిఓటి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 పాయింట్స్ రాయండి. సిపికే సైడ్ హెడ్డింగ్ పెట్టి 2 పాయింట్స్, ఎల్డిహెచ్ ఎట్ ద సేమ్ వే, ఫాస్టింగ్ షుగర్ అండ్ యూరిన్ రొటీన్ రాసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, రైట్ ది ప్రొసీజర్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ సీరం ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేస్ ఇన్ ది ల్యాబ్. సో ఇదే క్వశ్చన్ని మనకి ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేస్ని ఆస్పర్టేట్ అమైనో ట్రాన్స్ఫరేస్ అని కూడా ఇవ్వచ్చు. లేదంటే దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ నేమ్ అంటే ఎస్జిఓటి, సీరం గ్లూటామిక్ ఆక్సాలెసిటిక్ ట్రాన్స్అమైనేస్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇవన్నిటికీ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఇవి. సో ఈ టెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తారో మెన్షన్ చేయాలి. లైక్ ద ప్రొసీజర్, ఏం మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ రిక్వైర్డ్, రియేజెంట్స్ ఏం యూజ్ చేస్తాం, అండ్ రాసిన తర్వాత నార్మల్ రిజల్ట్ ఎంత వస్తుంది, లైక్ నార్మల్ రేంజెస్ 8 to 33 U/L అని మెన్షన్ చేయండి. అండ్ ఏ కేసెస్లో అబ్నార్మల్ రిజల్ట్ వస్తుంది, ఒకవేళ ఏఎస్టీ లెవెల్ ఇంక్రీజ్ అయిందనుకోండి, డెత్ ఆఫ్ ది లివర్ టిష్యూ అయినా ఛాన్సెస్ ఉండొచ్చు, హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, టూ మచ్ ఐరన్ ఇన్ ద బాడీ ఉండొచ్చు. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రాయండి, ఇన్ వాట్ కేసెస్ ఇట్ ఇంక్రీజెస్ అని. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ. సో ఇవన్నీ జనరలైజ్డ్ క్వశ్చన్స్. మనకి అయితే పాథాలజీలో కానీ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీలో ఎక్కడైనా రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఇదొకటి. అండ్ హజార్డ్స్, ల్యాబొరేటరీ హజార్డ్స్ అన్నది కూడా జనరలైజ్డ్ క్వశ్చన్ కాబట్టి ఏ సబ్జెక్ట్లోనైనా రావచ్చు. సో ఈ క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎంత రాసినా కానీ టైం సరిపోదు, పేజెస్ సరిపోదు, మ్యాటర్ సరిపోదు అన్నట్టు అనిపిస్తుంది. సో మీరు మెయిన్గా సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి. సో దట్ మీకు ఇవి సైడ్ హెడ్డింగ్స్ గుర్తున్నా చాలు, యూ కెన్ ఫ్రేమ్ అప్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. వాట్ ఈస్ హాస్పిటల్ వేస్ట్, ఇక్కడ వేస్ట్ అండ్ డిస్పోజల్ ఎలా చేయాలని అంటున్నారు కాబట్టి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. వాట్ ఈస్ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్ అంటే ఏంటి, అండ్ బయోలాజికల్ వేస్ట్ అంటే ఏంటి. మన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే టైంలో కానీ ల్యాబ్లో మనం డయాగ్నోస్ చేసే టైంలో కానీ చాలా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఈ జనరేట్ అయిన వేస్ట్ అంతా బయోమెడికల్ వేస్ట్ అని అంటాం. సో ఈ వేస్ట్ అనేది డిస్పోజల్ చేయడానికి బిఎండబ్ల్యూ రూల్స్ని వీఆర్ ఫాలోయింగ్ బిఎండబ్ల్యూ రూల్స్. సో ఆ రూల్స్ గురించి మెన్షన్ చేయండి. అకార్డింగ్ టు 2016 అండ్ Schedule 1 ఆఫ్ బిఎండబ్ల్యూ రూల్స్లో మెన్షన్ చేసిన రూల్స్ ఇవి అని చెప్పి రాయండి. అండ్ తర్వాత హాస్పిటల్ వేస్ట్లో మీకు తెలిసిన ఏమేమి వేస్ట్ జనరేట్ అవుతుందో రాసేయండి. తర్వాత ల్యాబ్లో మనం డయాగ్నోసిస్ చేసే టైంలో కూడా చాలా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది కదా, దాని గురించి రాయాలి. ఆ తర్వాత జస్ట్ ఒక టేబుల్ ఫార్మాట్లో బ్రీఫ్గా మెన్షన్ చేయండి. లైక్ హెల్త్ కేర్ వేస్ట్ నుంచి 80% ఆఫ్ ద వేస్ట్ విల్ బి నాన్ ఇన్ఫెక్షియస్ అండ్ 50% విల్ బి ఇన్ఫెక్షియస్ అండ్ 5% విల్ బి హజార్డస్. ఒక ఫ్లో చార్ట్ లాగా వేసి ఇలా రాసిన తర్వాత దాని కింద దీని గురించి డీటెయిల్స్ రాయండి. ఇది సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని ఒక బ్రీఫ్ 2 to 3 లైన్స్ రాసిన ఇట్స్ ఓకే. అండ్ మెథడాలజీ రాయండి. బిఎండబ్ల్యూ ఈ డిస్పోజల్కి ఒక మెథడాలజీ ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ చేయాలి. మనకి ప్రొడ్యూస్ అయిన ల్యాబ్లో కానీ హాస్పిటల్ మొత్తంలో కానీ జనరేట్ అయిన వేస్ట్ని అంతా వీ హ్యావ్ టు సపరేట్ ఇట్. ఒక్కొక్క టైప్ ఆఫ్ వేస్ట్కి ఒక్కొక్క కలర్ కోడ్ ఉంది అండ్ ఆ డస్ట్బిన్స్లో మాత్రమే ఆ వేస్ట్ అనేది మనం డిస్పోజ్ చేయాలి. సెగ్రిగేషన్ తర్వాత స్టోరేజ్, ప్రాపర్ స్టోరేజ్ అండ్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రీట్మెంట్, డిస్పోజల్. సో ఇలా కూడా ఒక ఫ్లో చార్ట్ వేయండి. వేసిన తర్వాత ఫీచర్స్ ఆఫ్ బిఎండబ్ల్యూ, అసలు బిఎండబ్ల్యూ ఎందుకు, వై వీ హ్యావ్ టు ఫాలో ఇట్స్ రూల్ అన్నది మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఒక 2-3 పాయింట్స్ రాయండి సరిపోతుంది. తర్వాత కేటగిరీస్ ఆఫ్ బిఎండబ్ల్యూ రాసి అక్కడ టేబుల్ ఫార్మాట్లో మీరు బ్రీఫ్గా మెన్షన్ చేయండి. లైక్ వాట్ కలర్స్ వి యూస్, వాట్ టైప్స్ ఆఫ్ డస్ట్బిన్స్ వి యూస్ అండ్ ఏ కలర్లో
ఏ టైప్స్ ఆఫ్ వేస్ట్ డిస్పోజ్ ఎల్లో ఉంది, రెడ్ ఉంది, బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఇవన్నిట్లో ఏమేమి మనం డిస్పోజ్ చేస్తామని మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్గా బయోమెడికల్ వేస్ట్ కంటైనర్స్ కానీ బ్యాగ్స్ కానీ సింబల్స్ ఉంటాయి కదా, ఆ లేబుల్స్ ఆ సింబల్స్ డ్రా చేయండి సరిగ్గా. లైక్ బయోహజార్డ్ సింబల్ కానీ, రేడియేషన్ సింబల్, లేదంటే సైటోటాక్సిక్ సింబల్ని మీరు డ్రా చేయండి. డ్రా చేసి కలర్ చేయండి. దట్ విల్ బి వెరీ బెటర్. అండ్ తర్వాత ప్రాపర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి థర్డ్ పార్టీస్కి ఇస్తారు సో దట్ దే విల్ కంప్లీట్లీ డిస్పోజ్ ఇట్. మెయిన్గా హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి దీనికి. అండ్ యూ కెన్ ఫ్రేమ్ అప్ యువర్ ఓన్ ఆన్సర్ విత్ ది టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్. ఫ్లో చార్ట్స్ కూడా ఇంపార్టెంట్.